వెల్కమ్ టు లాల్ అన్న. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మీ భార్య తరపు కుటుంబం నుంచి ఫాల్స్ కేసులు పెడుతున్నామని బెదిరిస్తున్నారా? అలాంటప్పుడు ఒక భర్తగా మీరు చట్టపరమైన చర్యలు ఏం తీసుకొచ్చే ఈ వీడియోలు మనం తెలుసుకుందాం. ముందుగా పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయండి. ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఐపీసీ సెక్షన్ 506 కింద, క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద, లేదా ఐపీసీ 503 కింద హాని చేస్తామని బెదిరించడానికి కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేయండి. ఒకవేళ 498A కేసు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లేదా రేప్ కేసులు పెడతామని బెదిరిస్తే ముందుగానే కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయండి. ఇది మిమ్మల్ని అరెస్ట్ నుంచి కాపాడుతుంది. డిఫమేషన్ కేసు వేయండి. ఫాల్స్ ఆరోపణలతో మీ పరువుకి భంగం వస్తుందా? అలాంటప్పుడు ఐపీసీ 498 మరియు 500 కింద డిఫమేషన్ కేసు ఫైల్ చేయవచ్చు. ఇది మీ రెప్యుటేషన్ కాపాడుతుంది. నెక్స్ట్, బెదిరింపులను రికార్డ్ చేయండి. ఫోన్ కాల్స్, మెసేజ్లు లేదా బెదిరించినప్పుడు ఎవరైనా సాక్షులు ఉంటే వాటిని ఎవిడెన్స్గా సేవ్ చేయండి. ఇవి కోర్టులో మీకు బలంగా నిలబడతాయి. నెక్స్ట్, కౌంటర్ కేసు వేయండి. ఒకవేళ ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే ఐపీసీ 182 కింద ఫాల్స్ ఇన్ఫర్మేషన్కి లేదా ఐపీసీ 384 కింద డబ్బు డిమాండ్ కోసం కౌంటర్ కేసు వేయవచ్చు. హైకోర్టులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయండి. ఒకవేళ ఫాల్స్ కేసు ఫైల్ అయితే సిఆర్పిసి సెక్షన్ 482 కింద హైకోర్టులో ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి పిటిషన్ వేయవచ్చు. ఇది కేసును రద్దు చేయడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, పోలీస్ హెరాస్మెంట్ ఉంటే కంప్లైంట్ చేయండి. పోలీసు మిమ్మల్ని ఒత్తిడి చేస్తే లేదా హరాస్ చేస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్కి లేదా సీనియర్ పోలీస్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయండి. ఇవన్నీ చట్టంలో మీకు ఉన్న రైట్స్. కానీ ఒక విషయం, ఏ చర్య తీసుకునే ముందు మంచి లాయర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ప్రతి కేసు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఫాల్స్ కేసులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటి లీగల్ స్టెప్స్ తీసుకోవడం సరైనదా లేదా వేరే ఆప్షన్స్ ఉన్నాయా? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.